వదిలేస్తున్నారు. ఎందుకు కేటాయింపులు చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం లేదు? దీంట్లో పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు గోల్మాల్ జరుగుతున్నాయి అధ్యక్ష. పేదవాళ్ళు చాలా మంది మోసపోతున్నారు. ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది విజయవాడలో. అనేక పోలీస్ స్టేషన్లో కేసులు నడుస్తున్నాయి. దీంట్లో అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి చర్యలు ఎప్పటిలోగా ఎలాట్ చేసిన వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవన్నీ ఇప్పుడు గంజాయి బ్లడ్ బ్యాచ్లకి ఆవాసాలుగా మారే అధ్యక్ష. ఎలాట్ చేసిన వాళ్ళకి చేస్తున్నారండి. ఎప్పుడు ఫిల్అప్ చేస్తారా? హ్యాండ్ ఓవర్ చేయట్లేదు అధ్యక్ష. చేయట్లేదు అడగండి. పార్టీ ప్రతిపక్షాలు పాల్గొంటే ఏంటి జరిగిస్తారు? అర్థం ఏంటి అధ్యక్ష? పోలీస్ ప్రతిపక్ష వాళ్ళు ఏంటి అధ్యక్ష? ఆయన మాట్లాడటం కరెక్టే కాదు. అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు అంటే వాళ్ళ పార్టీ సభ్యులు కూడా ఉంటారు అధ్యక్ష. పోలీస్ స్టేషన్ లో తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. బాధ్యత మనకుంది అధ్యక్ష. కంప్లైంట్ ఇస్తే పోలీస్ అలాట్మెంట్ అయ్యింది సార్. ఎప్పుడైతే ప్రతిపక్షం అధికార పక్షం అంటే భుజాలు తడుకునే పరిస్థితి ఇక్కడ అవసరం లేదు అధ్యక్ష. తడుకోవాల్సిన అవసరం లేదు. రికార్డులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్ రికార్డులు ఉన్నాయి విజయవాడలో. అది ఆయనండి కేటాయించినటువంటి ఇల్లు అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కమిషనర్ గారు చెప్తున్నారు. మరి దీంట్లో పారదర్శక ఎన్ని అలాట్ చేశారనేది కూడా కమిషనర్ గారు, ఎందుకంటే గౌరవ ప్రజాప్రతినిధులు రికమెండేషన్ అంటే ఓన్లీ అంతేగాని మిగతా ఎక్కడ కూడా అది ఇంకో అధ్యక్ష మీ ద్వారా ఈ కౌన్సిల్కి సంబంధం లేకపోతే స్థలాలు కార్పొరేషన్ ఇవి కట్టేది కార్పొరేషన్ డబ్బులతో ఇవన్నీ ఉన్నప్పుడు కౌన్సిల్కి సంబంధం లేకుండా అలాట్మెంట్ ఎలా ఇస్తారు? మీరు కూడా ఎట్లా అంటే క్వశ్చన్ చేయడం కదా మేడం, మీరు కూడా అలా లేదు అని కాదు. దీంట్లో రూల్ పొజిషన్ చెప్పింది అదే కదండి. ఎవరికి అలాట్మెంట్ చేసి 242 పేర్లు తొలగించాలి వాడు. ఎందుకంటే మీరు కూడా కమిషనర్గా బాధ్యత తీసుకున్నప్పుడు మునిగిపాలన ప్రాంతాన్ని అంతా కూడా చూసి కలెక్టర్ గారు మీరు కూడా వీళ్ళందరినీ మరి దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. కానీ ఎవరు మామూలుగా అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి అలాట్మెంట్ మాత్రం జరుగుతుంది. మాట్లాడటం అది పార్టీపరంగా మాట్లాడటం మాట్లాడటం. ఎందుకంటే ఇవన్నీ కేవలం గౌరవ ప్రజాప్రతినిధులు రికమెండ్ చేసిన పేర్లు వీళ్ళందరూ కూడా మాకు తెలిసినటువంటి వాళ్ళే. ఎందుకంటే కనబడటం కాదు, మేము ఎవరికైతే రికమెండ్ చేస్తున్నామో వాళ్ళకి ఇస్తున్నారు, కానీ మామూలుగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి ఇవ్వట్లా. అది నేను చెప్పేది. ఎక్కడ ఎంక్రోచ్ తీశారు, ఎక్కడ ఇచ్చారు అనేది మీరు వెరిఫై చేయించుకోండి ఒకసారి. అధ్యక్ష, 4వ అంశం మన కౌన్సిల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మన నగరం మీద పడుతున్న భారాల విషయంలో మనం అధ్యక్ష పీపీపీ భవన్లో రోడ్ల విషయం మీద కౌన్సిల్ చేసిన మరి మెమో రూపంలో వచ్చిన విషయాన్ని మరి ఈ అంశంలో మరి పొందుపరిచారా లేదనేది సమాధానం మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. పొందుపరచకపోతే ఎందుకు పొందుపరచలేదు అనేది తెలియపరచవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. పీపీపీ భవన్లో రోడ్లు నిర్వహణ విజయవాడ నగర ప్రజల మీద భారం పడుతుంది కాబట్టి దీన్ని తిరస్కరించడం అయిందని కౌన్సిల్ మనం తీర్మానం చేశాం అధ్యక్ష. మేము ఈ సమాధానంలో చూపించట్లేదు అధ్యక్ష. పొందుపరచలేదు కదమ్మా, ఆయన అడుగుతున్నది అందులో పొందుపరచలేదు నన్ను అడుగుతున్నారు. మీరు ఇవ్వాలి కదా, గవర్నమెంట్ వారి ఆమోదం ఉందో తెలియదు. కార్పొరేషన్ గా వాళ్ళు అకౌంట్ వచ్చి చేస్తారు. మీరు వినండి.